అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే సంతానం, వివాహం, ఉద్యోగం, కుజదోషం, నాగదోషం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు తప్పకుండా చేసుకోవాల్సిన పూజ అండి సుబ్రహ్మణ్య స్వామి పూజ. మనకు త్వరలో సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుందండి. మరి ఆ రోజున స్వామివారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని, షణ్ముఖుడని, స్కందుడని ఇలా రకరకాల పేర్లతో స్వామివారిని పిలుస్తూ ఉంటారు. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే షష్ఠి రోజునే స్వామివారు జన్మించారండి. కాబట్టి ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు. అయితే ఈరోజు స్వామివారి జన్మదినమే కాకుండా స్వామివారి కళ్యాణం జరిగింది కూడా ఈరోజే అని చెబుతారు. అంతటి విశిష్టమైన సుబ్రహ్మణ్య షష్ఠి ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 26 బుధవారం రోజు వచ్చిందండి. ఈ రోజు మాత్రం ఎవరూ మిస్ చేసుకోకండి. ముఖ్యంగా సంతానం, వివాహం, ఉద్యోగం, నాగదోషం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రం స్వామివారిని తప్పనిసరిగా పూజించుకోండి. ముందు మనం పూజ కోసం ముఖ్యంగా సిద్ధం చేసుకోవాల్సినది పిండి ప్రమిదలు. ఈ పిండి ప్రమిదలు మీరు చిన్న చిన్నవి 6 ప్రమిదలు చేసుకోవచ్చు, లేదంటే ఒకటే పెద్ద ప్రమిదిగా కూడా చేసుకోవచ్చండి. పిండి ప్రమిద కోసం బియ్యం పిండిలో కొద్దిగా పాలు పోసి ఇలా కలుపుకొని ఒక ముద్దలా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్వామివారి నైవేద్యం కోసం కాస్త పచ్చి చలిమిడి చేసుకోవాలండి. చలిమిడి కోసం బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు పోసి చలిమిడి తయారు చేసుకోవాలి. చలిమిడితో పాటు కాస్త వడపప్పు, పానకం కూడా రెడీ చేసుకోండి. నైవేద్యాలు తయారు చేసుకున్న తర్వాత మీ దగ్గర స్వామివారి చిత్రపటం ఉన్నా లేదా స్వామివారి విగ్రహం ఉన్నా చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి స్వామివారిని అలంకరించుకోవాలి. పూజలో స్వామివారు ఈ విధంగా వల్లీ దేవసేన సమేతంగా ఉన్న చిత్రపటమైనా పర్వాలేదు, లేదా స్వామివారు సింగల్గా ఉన్న చిత్రపటం కానీ ఇవేమీ లేకపోతే, అంటే స్వామివారి విగ్రహం కానీ స్వామివారి చిత్రపటం కానీ ఇవేమీ లేవనుకోండి మీ దగ్గర, మీ ఇంట్లో శివ కుటుంబం ఉన్న ఫోటో, అంటే శివుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇలా నలుగురు కలిసి ఉన్న చిత్రపటం ఉన్నా పర్వాలేదండి. పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఈ పూజను పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదంటే ఇలా విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని కూడా చేసుకోవచ్చు. మీకు ఎలా అవకాశం ఉంటే అలా చేసుకోండి. ఈ విధంగా పీఠం పెట్టుకుంటే ఎర్రటి వస్త్రాన్ని పరిచి స్వామివారి ఫోటో పెట్టుకోండి. స్వామివారికి ఎరుపు రంగు అంటే మహాప్రీతికరమని చెప్తారండి. కాబట్టి ఈరోజు పూజలో సాధ్యమైనంత వరకు ఎరుపు రంగు పువ్వులు, అంటే గులాబీ పువ్వులు కానీ మందారాలు కానీ ఇలాంటివి ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఒకవేళ పూలు ఎక్కువగా లేవు అనుకుంటే ఎర్రటి అక్షంతలు కలుపుకొని ఆ అక్షంతలతో స్వామివారికి పూజ అనేది చేసుకోండి. ఇలా అన్నీ సిద్ధం చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఏ పూజ చేసినా ముందు ప్రథమ పూజ విఘ్నేశ్వరునికి చేయాలి కదండి. గణపతి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి, లేదా ఈ విధంగా పసుపుతో చిన్న గణపతిని చేసి గణపతికి పూజ చేసుకోండి. గణపతికి పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పం, గంధం, వస్త్రం, ధూపం, దీపం ఇలా అన్ని ఉపచారాలు సమర్పించి పూజ చేసుకోవాలి. గణపతి అష్టోత్తరం చదువుకొని నైవేద్యంగా ఏదైనా పండు కానీ లేదా చిన్న బెల్లం ముక్క కానీ సమర్పించి స్వామివారి పూజలో ఎటువంటి ఆటంకం కలగకూడదని నమస్కారం చేసుకొని ఇంకా సుబ్రహ్మణ్య స్వామివారి పూజనైతే ప్రారంభించాలి. స్వామివారి విగ్రహం ఉన్న వాళ్ళైతే చక్కగా అభిషేకం చేసుకోండి. స్వామివారికి అభిషేకము పంచామృతాలతో చేసుకోవచ్చు, గంధం నీటితో చేసుకోవచ్చు, విభూది నీటితో చేయొచ్చు, అలాగే ఆవు పాలతో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఆవు పాలతో అభిషేకం చేస్తున్నాను. మీ వీలును బట్టి వీటిలో మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో స్వామివారికి అభిషేకం చేసుకోండి. ఈ విధంగా స్వామివారికి అభిషేకం చేసుకున్న ద్రవ్యాలను ఎవరూ తొక్కకుండా పచ్చని చెట్లలో పొయ్యాలి. స్వామివారికి అభిషేకం చేసుకొని గంధం, కుంకుమతో బొట్టు పెట్టి స్వామికి చక్కగా హారతిచ్చుకోవాలి. అభిషేకం పూర్తి చేసుకున్న తరువాత స్వామివారిని మంచినీటితో శుభ్రంగా కడిగి ఏదైనా పొడి క్లాత్తో తడి లేకుండా నీటుగా తుడుచుకొని స్వామికి చక్కగా బొట్టు పెట్టి అలంకరించుకొని మళ్ళీ పూజలో పెట్టుకోవాలి. నేను స్వామివారిని విభూది గంధంతో బొట్టు పెట్టి అలంకరించుకుంటున్నాను. స్వామివారిని అలంకరించుకున్న తర్వాత ఇలా ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోండి. దాని మీద ఈ విధంగా ఒక తమలపాకు పెట్టి దాని మీద స్వామివారిని పెట్టుకోండి.
ఇలాంటి ప్లేట్స్ లేకపోతే ఏదైనా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని ఫోల్డ్ చేసి అంటే క్లాత్ను చిన్నగా మడత పెట్టుకొని దాని మీద స్వామివారిని పెట్టుకోండి. ఈ పూజ చేసేవారు ఈ పూజలో తప్పనిసరిగా ఒక ముగ్గు అయితే వేసుకోవాలండి. 6 కోణాలు ఉన్నటువంటి ముగ్గు ఒకటి వేసుకోవాలి. అయితే ఈ ముగ్గు మీరు ఈ విధంగా ప్లేట్లో వేసుకోవచ్చు, లేదా స్వామివారిని పెట్టుకున్న పీఠం మీద కూడా వేసుకోవచ్చు. పీఠం మీద ప్లేస్ లేదు అనుకుంటే పీఠం పక్కన విడిగా కొద్దిగా నేల మీద పసుపు రాసి ఈ విధంగా ముగ్గు వేసుకోవచ్చు. ఇక్కడ మనము షట్కోణంతో ఉన్న ముగ్గు అయితే వేస్తున్నామండి. స్వామివారికి షణ్ముఖుడు అని కూడా పేరు, అంటే 6 ముఖములు కలవాడు అని అర్థమండి. స్వామివారిని షణ్ముఖుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకే 6 ముఖములకు గుర్తుగా శరములో అవతరించటం వలన శరవణ భవుడయ్యాడు. కాబట్టి శరవణ భవ అనే 6 అక్షరాలకు గుర్తుగా స్వామివారిని ఆరాధిస్తూ ఈ విధంగా షట్కోణంతో ఉన్న ముగ్గు వేసుకోవాలి. ఈ విధంగా 6 కోణాలు ఉన్న ముగ్గు వేసుకొని ముగ్గు చుట్టూ కూడా శరవణ భవ అని రాసుకోవాలండి. ఈ ముగ్గును వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఒకవేళ మీ దగ్గర స్వామివారి చిత్రపటం లేకపోయినా, ఈ విధంగా విగ్రహం లేకపోయినా జంట నాగులుగా పెట్టుకొని స్వామివారి పూజ ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్తానండి. లేదా స్వామివారిని ఒక దీపం రూపంలో కూడా పూజిస్తూ ఉంటారు. అది కూడా ఎలాగో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇంట్లో పూజ చేసుకోవటమే కాకుండా సంతానం లేనివారు, వివాహం జరగటం లేదు, ఆలస్యం అవుతుంది అనుకున్నవారు, నాగదోషము, కుజదోషము ఇలాంటి దోషాలు ఉన్నవారు దేవాలయము వెళ్ళి జంటనాగులకి కూడా పూజ చేస్తూ ఉంటారు. స్వామివారిని సర్పరూపంలో కూడా ఆరాధిస్తూ ఉంటారండి. అవకాశం ఉన్నవారు అక్కడికి వెళ్ళి జంటనాగులకి పూజ చేసుకోండి. జంటనాగులకి అభిషేకం చేసి పసుపు కుంకుమ రాసి పూజ చేసుకోండి. ఒకవేళ గుడికి వెళ్ళి జంటనాగులకి పూజ చేసుకోలేని వారు అదేవిధంగా ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి వారి చిత్రపటం లేదు, విగ్రహం లేదు అనుకున్నవారు ఈ విధంగా బియ్యం పిండితో జంట నాగుల ప్రతిమను అంటే చిన్న సర్పాకారంలో ఈ విధంగా చేసుకొని గంధం కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించి పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఒకవేళ మీరు నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయటం, పూజ చేసుకోవటం మిస్ అయితే కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. స్వామివారి చిత్రపటం లేనివారు ఈ విధంగా జంట నాగులుగా అంటే సర్పరూపంలో పూజ చేసుకోవచ్చండి. లేదంటే ఒక దీపం రూపంలో అంటే ఈ విధంగా బియ్యం పిండితో ఒక పెద్ద ప్రమిదను తయారు చేసుకోవాలి. ఇలా ఒక పెద్ద ప్రమిదను తయారు చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్నవి 6 ప్రమిదలు కూడా తయారు చేసుకోవచ్చు. మీకు ఎలా వీలు పడితే అలా తయారు చేసుకోండి. ఇక్కడ నేను ఒకటే పెద్ద ప్రమిదనైతే తయారు చేసి చూపిస్తున్నాను. ఇలా పెద్దదిగా ఒకటే ప్రమిద చేసుకుంటే మాత్రం ఇందులో 6 ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలండి. లేదు చిన్న చిన్న ప్రమిదలు 6 చేసుకుంటే 6 ప్రమిదల్లో 6 ఒత్తులు వేసుకొని దీపం వెలిగించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ప్రమిదకు గంధం రాసి బొట్టు పెట్టి అలంకరించుకొని ఇందాక మనము షట్కోణంతో ఒక ముగ్గు వేసుకున్నాం కదండి, అలా ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద 6 ఒత్తులతో ఈ దీపాన్ని పెట్టి వెలిగించుకోవాలి. అంటే ఈ విధంగా దీపం రూపంలో కూడా స్వామివారిని పూజించుకోవచ్చు. మీ దగ్గర ఒకవేళ చిత్రపటము, విగ్రహము ఏమీ లేకపోతే అన్నమాట ఈ దీపాన్ని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ వెలిగించుకోవచ్చు. అలాగే దీపంలో ఎర్రటి ఒత్తులు అంటే మీ దగ్గర ఎర్ర ఒత్తులు ఉంటే ఎర్ర ఒత్తులు వేసి దీపం వెలిగించండి. ఒకవేళ మీ దగ్గర ఎర్ర ఒత్తులు లేకపోయినా పర్వాలేదు, కొంచెం కుంకుమలో నువ్వుల నూనె వేసి కలిపి ఆ కుంకుమలో మీ దగ్గర ఉన్న తెల్ల ఒత్తులను ఈ విధంగా ఎర్ర ఒత్తులుగా చేసి కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ పిండి ప్రమిదతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారు 6 ముఖముల షణ్ముఖుడు కాబట్టి ఈ దీపం చుట్టూ నేను 6 ప్రమిదలు పెడుతున్నాను. ఈ ప్రమిదల ప్లేసులో మీరు బియ్యం పిండితో చిన్న చిన్న ప్రమిదలు చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. లేదంటే ఈ విధంగా మట్టి ప్రమిదల్లో అయినా దీపం వెలిగించవచ్చు. నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోయటం కుదరని వారు ఈ రోజున పుట్టలో పాలు పోసి స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. మీకు పూజ చేసుకోవటం ఎక్కడ కుదిరితే అక్కడ ఈరోజు తప్పకుండా స్వామివారికి పూజ చేసుకోండి. అది దేవాలయమైనా సరే లేదా ఇంట్లో అయినా సరే, కానీ స్వామివారికి తప్పకుండా పూజ అనేది చేసుకోండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి పూజ చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయండి. అలాగే వివాహ విషయంలో ఆలస్యం అవుతున్నవారు,
పెళ్ళయి మాకు చాలా సంవత్సరాలవుతుంది, పిల్లలు కలగటం లేదు అని బాధపడుతున్నవారు, అలాగే ఉద్యోగం విషయంలో అండి ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా ఉద్యోగం రావటం లేదు అనుకునేవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, అదేవిధంగా నాగదోషము, కుజదోషము ఇలాంటి దోషాలు ఉన్నవారందరూ ప్రతి మంగళవారము కూడా స్వామివారికి అభిషేకం చేసి పూజ చేసుకుంటే మీకున్న దోషాలన్నీ తొలగిపోయి వివాహం కాని వారికి అతి శీఘ్రంగా వివాహం జరుగుతుందండి. అలాగే సంతానం లేట్ అవుతున్న వారికి కూడా సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యము, ఉద్యోగము ఇలాంటి ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అనేది ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ వలన కలుగుతుందండి. ఈ విధంగా పూజకు అన్నీ సిద్ధం చేసుకొని ముందు 6 దీపాలను వెలిగించి తరువాత 6 ఒత్తులతో ఉన్న పెద్ద దీపాన్ని వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించి దీపం దగ్గర పసుపు, కుంకుమ, అక్షతలు వేసి నమస్కారం చేసుకొని స్వామివారి పూజను ప్రారంభించాలి. అయితే పూజను ప్రారంభించడానికి ముందు మీ మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పుకోవాలండి. అంటే సంకల్పం చెప్పుకోవాలి. మీరు సంతానం కోసం ఈ పూజ చేస్తున్నారా, లేదా వివాహం కోసమా, ఉద్యోగం కోసమా, లేదా మానసిక సమస్యల, లేదా అప్పుల బాధల, ఇలా మీ సమస్య ఏంటి అనేది, మీ కోరిక ఏంటి అనేది స్వామివారికి చెప్పుకొని, స్వామి నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, నా సమస్యకు పరిష్కారం చూపించు, ఒకవేళ మీరు సంతానం కోసం ఈ పూజ చేస్తున్నట్లయితే నాకు త్వరలో సంతాన ప్రాప్తి కలిగించు స్వామి అని, లేదా వివాహం కోసమైతే త్వరలో వివాహం జరిగేలా చేయమని ఆ స్వామికి సంకల్పం చెప్పుకొని పూజ అనేది ప్రారంభించుకోవాలండి. తరువాత స్వామివారికి మీరు ఎన్ని వారాలు ఈ పూజను చేయాలి అనుకుంటున్నారు అంటే 9 మంగళవారాల, 11 మంగళవారాల, 16 మంగళవారాల, లేదా 21 మంగళవారాల, ఇలా మీరు ఎన్ని వారాలు చేయగలరో అన్ని వారాలు కూడా నియమ నిష్టలతో పూజ చేసుకుంటామని స్వామివారికి సంకల్పం చెప్పుకొని పూజ అనేది ప్రారంభించుకోవాలి. ఒకవేళ మీరు జాబ్ చేస్తున్న వారైతే మాకు మంగళవారం పూజ చేసుకోవటం కుదరదు అనుకుంటే ఆదివారం కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చండి. తరువాత స్వామివారి దగ్గర పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు ఉంచి పూజ చేసుకోండి. పూజలో మీ గోత్రనామాలు చెప్పుకొని, మీ భర్త పేరు, మీ పేరు చెప్పుకొని పూజ అనేది చేసుకోవాలి. పూజలో సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరాలు, శ్రీవల్లి అష్టోత్తరాలు, దేవసేనమ్మ అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రటి పూలతో పూజ చేసుకోవాలి. ఎర్రటి పూలు ఎక్కువగా లేకపోతే ఎర్రటి అక్షంతలను స్వామివారికి సమర్పిస్తూ ఈ అష్టోత్తరాలన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. మీ దగ్గర స్వామివారి అష్టోత్తర పుస్తకం ఉంటే అందులో చూసి చదువుకోండి, లేదంటే ఫోన్లో చూసి చదువుకోండి. మేము ఇవన్నీ చదవలేము అనుకున్న వారు ఓం శ్రీ వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః అని 108 సార్లు చదువుకుంటూ పూజ చేసుకోండి. ఇది కూడా చదవటం కష్టము అనుకున్నవారు ఓం శరవణ భవ అనే మంత్రాన్ని 108 సార్లు మనసులో తలుచుకుంటూ కూడా స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని బయట వారికి ఎవరికి ఇవ్వకూడదండి. మీరు సంతానం కోసం ఈ పూజ చేస్తున్నట్లయితే భార్యాభర్తలు ఇద్దరూ తీసుకోవాలి. ఇంకా వివాహము, ఉద్యోగము, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారైతే ఎవరైతే ఈ పూజ చేసుకుంటున్నారో వారే ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇంకా ఈ పూజ చేసేవారైతే కొన్ని నియమాలను పాటించాలి. మీరు ఈ పూజను ఏ మంగళవారం చేస్తున్నా లేదా ఆదివారాలు చేస్తున్నా, పెళ్ళైన వారైతే కనుక బ్రహ్మచర్యం పాటించాలి. అంటే మీరు ఏ రోజైతే ఈ పూజ చేస్తున్నారో ఆ రోజు మాత్రమే ఈ బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అంటే మంగళవారం అయితే మంగళవారము, ఆదివారం అయితే ఆదివారం అండి. అంతేకాని మీరు ఎన్ని వారాలు ఈ పూజ చేయాలి అని సంకల్పించుకున్నారో అన్ని వారాలు బ్రహ్మచర్యము పాటించనవసరం లేదు. అలాగే ముఖ్యంగా ఈ పూజ ఎవరు చేస్తున్నారో అంటే భార్యాభర్తల్లో భార్య చేస్తున్నట్లయితే పూజ చేసిన వారు ఒంటిపూట భోజనం తినాలి. అలాగే పెళ్లి కాని వారు చేస్తున్నట్లయితే అంటే వివాహం కోసం, ఉద్యోగం కోసం ఇలా ఆడవారు చేస్తే ఆడవారు, మగవారు చేస్తే మగవారు ఎవరు చేస్తున్నారో వారు ఒంటిపూట భోజనం తినాలి. అంటే మధ్యాహ్నం ఒక పూట భోజనం చేసి ఉదయం సాయంత్రం పాలు, పండ్లు, జ్యూసు ఇలాంటివి ఏమైనా తీసుకోండి. లేదంటే నైట్ లైట్గా టిఫిన్ ఏదైనా తినచ్చండి. ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ ఇలా ఏదైనా లైట్గా తీసుకోండి. అలాగే ఈరోజు ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. అదేవిధంగా నాన్ వెజ్ కూడా అస్సలు తినకూడదండి. అలాగే కత్తిపీటతో కానీ, చాకుతో కానీ తరిగిన ఆహార పదార్థాలను స్వీకరించకూడదు. ఆరోగ్యం సహకరిస్తే నేల మీద పడుకుంటే చాలా మంచిది. అష్టోత్తరాలతో పూజ చేసుకున్న తరువాత స్వామివారికి ధూపం వేసి దీపం చూపించాలి.
ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి నైవేద్యాలు, ఆ నైవేద్యాలు స్వామివారికి నివేదించాలి. చలిమిడి, వడపప్పు, పానకంతో పాటు స్వామివారికి పచ్చి పాలను కూడా నివేదించాలి. తరువాత స్వామి అమ్మవార్లకు నైవేద్యం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా మీ శక్తి కొలది స్వామివారికి పూజ చేసుకొని, పూజలో ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే క్షమించి, చేసిన పూజను స్వీకరించి, మీ మనసులో కోరికను చెప్పి మీ సమస్యను తీర్చమని స్వామివారికి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి చేసిన పూజ తప్పక ఫలితాన్ని ఇస్తుందండి. మనకు ఉన్న సమస్యలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే కుజుడికి గురువు ఆ సుబ్రహ్మణ్య స్వామివారే కాబట్టి స్వామివారికి పూజ చేసుకుంటే మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రతి ఒక్కరూ తప్పకుండా స్వామివారికి పూజ చేసుకోండి. తెలుసుకున్నారు కదా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామివారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనేది ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీమాత్రే నమః.